అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో ఎంతో రుచికరమైన నోరూరించే మామిడికాయ తొక్కు, మామిడికాయ పచ్చడి చేశామండి. చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట. చేసిందే తడువుగా ఈ రకంగా గోరువెచ్చని అన్నంలో వేసి కలిపేసి మన వాళ్ళకందరికీ గోరుముద్దలు పెట్టేశానండి. ఒక అమ్మగా ఇదిగోండి ఈ విధంగా ఫస్ట్ అయితే కప్పులో వేసి అమ్మకి ఇచ్చాను. ఎందుకంటే అమ్మ చేతిలో పెట్టుకొని తినలేరు కదా, దానికనే. ఇంకా మన వాళ్ళందరూ ఈ రకంగా అందరూ తీసుకున్నారు. అక్కడే చేశాను, కొత్త బిల్డింగ్ దగ్గర. ఫస్ట్ వీళ్ళందరూ తీసుకున్నారు. మళ్ళీ దాని తర్వాత మన ఆశ్రమం తీసుకొచ్చి మన వాళ్ళకి అందరికీ కూడా కైతుత్తు ఇచ్చానండి. దీన్ని కైతుత్తు అంటాం మేము. కైతుత్తు ఇచ్చాను అంటే అమ్మ చేతి ముద్ద, గోరు ముద్ద అంటారు కదా, అదనమాట. చాలా టేస్టీగా కుదిరిందండి. ఇది ఏ విధంగా చేశాను ఈ పచ్చడి అనేది వీడియో లింక్ ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను. అది కూడా ఒకే రోజు 2 అప్లోడ్ చేశాను. అది స్క్రీన్ మీద పెడతాను. మీకు వీలుంటే మీ విలువైన సమయాన్ని కేటాయించి చూడగలిగితే చాలా సంతోషం. అదేవిధంగా చూసి ప్రాసెస్ మొత్తం నచ్చిందనుకోండి, మీరు కూడా చేసుకొని తినండి. సీజనే కాబట్టి మామిడికాయలు బాగా దొరుకుతాయి. అంటే అన్ సీజన్లో కూడా దొరుకుతాయి ఇప్పుడు. కాకపోతే సీజన్లో దొరికే మామిడికాయల టేస్ట్ వేరు, అన్ సీజన్లో దొరికే మామిడికాయల టేస్ట్ వేరు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ రకంగా చేసుకొని తిన్నాము. చాలా రుచిగా అనిపించిందండి. అసలు మాటల్లో చెప్పలేము, అంత బాగుందన్నమాట. మన వాళ్ళందరికీ కూడా చాలా చాలా నచ్చిందంట. 1-2 సార్లుగా తీసుకొని తిన్నారు. నాకు ఆ రకంగా వాళ్ళ తీసుకొని తింటా అంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే అది మాటల్లో చెప్పలేను. ఎంతైనా కానీ మీరందరూ కూడా అమ్మ అని పిలుస్తారు కదండి. అమ్మ మనసు ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న వాటికి కూడా కొండంత ఆనందపడిపోతుందన్నమాట. అవునా కదా, మీరేమంటారు? ఇంకా ఇదిగోండి మన వాళ్ళకందరికీ కూడా ప్లేట్లలో భోజనాలు వడ్డించాము. కాకపోతే ఇది అమ్మ చేతి గోరుముద్దు కాబట్టి వాళ్ళ చేతుల్లోనే పెట్టేద్దాం అన్నట్లుగా ఈ రకంగా చేతుల్లో ఇచ్చాను. ఎవరు తప్పుగా భావించదండి. అది తినాల్సిన పద్ధతి అదేనమాట. మీలో ఎంతమందికి తెలుసు ఈ రకంగా అంటే పచ్చళ్ళు చేసినప్పుడు అన్నం కలిపి గోరుముద్దలు పెట్టేది? మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమందికి ఇష్టము అనేది కూడా కమెంట్లో తెలియజేయండి. మేమైతే మాత్రం ఎప్పుడు పచ్చడి చేసినా కూడా ఈ విధంగా అందరికీ చేతిలో ముద్దలు పెడతానన్నమాట. ఇది మా ఇంట్లో చిన్నప్పటి నుండి, నేను చిన్నప్పటి నుండి, మా అమ్మోళ్ళు చిన్నప్పటి నుండి, వాళ్ళ అమ్మమ్మోళ్ళు చిన్నప్పటి నుండి కూడా ఉందంట ఈ పద్ధతి. ఆ రకంగా అలవాటు అది కంటిన్యూగా వచ్చేసింది. మా ఇంట్లోనే కాదు, చాలామంది ఇంట్లో కూడా ఈ రకంగా చేస్తారు. నేను చూసినాను కూడా. ఈ పచ్చడి చేయడం చాలా ఈజీ అండి. అంతే తొందరగా కూడా అయిపోతుంది చేయడం కూడా. టైం కూడా తక్కువ టైంలోనే చేసేయచ్చు. అంతే రుచిగా కూడా ఉంటుందన్నమాట. కాబట్టి స్క్రీన్ మీద లింక్ ఇస్తాను. మీకు వీలుండి మీ విలువైన సమయాన్ని కేటాయించి మీకు వీలుంటే చూడగలిగితే చాలా సంతోషం. అదేవిధంగా మీకు నచ్చితే చేసుకొని తినండి, ఓకేనా? ఇంకా మన తోటలో ఉండే కాయలన్నీ కూడా అంటే చెట్లన్నీ కూడా బెనీషా కాయలు అనమాట. అంటే ఊరగాయ కాయలు కానివ్వండి, పచ్చడికాయలు కానివ్వండి, అట్లాంటివి లేవు. ఇక్కడ ఈ పచ్చడికాయలు అయితే మాత్రం బాబు తెచ్చాడు. పచ్చడికాయలు అంటే పచ్చడికాయలు ఒరిజినల్ పచ్చడికాయలు కాదు, ఇవి బెంగళూరు కాయలు అంటారు కదా, అవన్నమాట. కానీ టేస్ట్ అయితే బాగా కుదిరింది. దాంతోపాటు మనం కూడా బెనీషా కాయలు కొన్ని కూడా వేసాము, 2 మిక్స్ చేసి వేసాము. చాలా బాగా కుదిరింది అనమాట టేస్ట్ అయితే. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.